శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 10th ఎగ్జామ్స్ సెంటర్స్ లో మాస్ కాపింగ్ జోరుగా నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎగ్జామ్ హాల్ ప్రాంతాలలో అమలు కానటువంటి 144 సెక్షన్ యథేచ్ఛగా పరీక్షా కేంద్రాలలోకి వెళ్తున్నారు కొందరు వ్యక్తులు. ఎగ్జామ్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది సహకారంతోనే మాస్ కాపీయింగ్ కి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 104 సెంటర్లలో 449 పాఠశాలలకు సంబంధించిన 22,295 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటుగా 780 మంది ఓపెన్ 10th విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నారు. మాస్ కాపీయింగ్ వల్ల బాగా చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్ ఎలా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నదా లేదా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టిగేటర్లు, సెట్టింగ్స్ కోర్స్, పోలీస్ అధికారులు, ప్రైవేటు విద్యా సంస్థల వారికి సహకారం అందిస్తున్నట్లుగా ఉందని ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద జనాలు చర్చించుకుంటున్నారు. జిల్లాలలో విద్యాధికారి పరీక్షా కేంద్రాలకు తిరుగుతూ ఉంటే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.